ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడే. కీర్తనలు 100వ అధ్యాయము 4వ వచనం. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనను పాడవలను. దేవుని మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అని దావీదురాజు పలికినట్లు ఈ దినములలో మనము కూడా పలకవలసిన వారమై ఉన్నాము. కారణం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేనప్పుడు మనలో ఈ మార్పు ఎందుకు? మందిర పరిస్థితులు బాగోలేవని కొందరు, అక్కడ ఏముంది అని ఇంకొందరు, ఏ ఆర్భాటము లేదని మరికొందరు. ఇలా ఎన్నో కారణాలు. మన కారణాలు ఎన్ని అయినను ప్రభు సన్నిధి మాత్రం ఆయన మందిరంలో ఉన్నది. అది తాటాకులతో కప్పబడినదైనా, 2-3 అంతస్తులతో విశాలమైనదైనా అది దేవుని మందిరం. మనము మనలను రక్షించుటకు తన ప్రాణమిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనము అక్కడికి వెళ్ళవలసినదే. కీర్తనల గ్రంథంలో రాయబడిన 15 కీర్తనలు యాత్రా కీర్తనలే. అవి పాడుచు దేవుని స్తుతించుచు దేవుని ఆవరణములో నాడు వారు ప్రవేశించినట్లు నేడు మనమును ప్రవేశిద్దామా? ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.